మద్యం కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తారా? గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆయనను అరెస్టు చేస్తారని ఒక్కటే ప్రచారం సాగుతోంది. ఈ రోజు రేపో ఆయన అరెస్ట్ అంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఆయనని అరెస్టు చేసే సాక్ష్యాలు కూటమి ప్రభుత్వానికి లభించాయా? లభిస్తే ఎటువంటి సాక్ష్యాలు వారికి లభించాయి? సొమ్ములు నేరుగా జగన్ అకౌంట్కి చేరాయా, లేక ప్రచారం చేస్తున్నట్లు 400 కేజీల బంగారం సిఐడికి దొరికిందా? దొరికితే ఎక్కడ దొరికింది? ఇవన్నీ ప్రశ్నలే. చంద్రబాబు మాత్రం మద్యం కేసు గురించి మంత్రులు, ఇతర నాయకులు మాట్లాడవద్దని సూచిస్తున్నారు. మద్యం కేసులో జగన్ పాత్రపై ఆధారాలుంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడవద్దని అంటారని ప్రశ్నిస్తోంది. ఆధారాలు ఉంటే ఇక ఆగడం ఎందుకు? ఇదిలా ఉంటే ఎంపిక చేసిన మీడియా వారితో సమావేశంలో మాట్లాడిన జగన్ మద్యం కేసులో ధనుంజయ రెడ్డి పాత్ర లేదని, ఎటువంటి ఫైల్పై ఆయన సంతకం చేయలేదని, మరప్పుడు ఆయనకి ఏం సంబంధం ఉందంటూ ప్రశ్నిస్తున్నారు. అంటే పరోక్షంగా మద్యం అక్రమాలకు సంబంధించి తాను ఎటువంటి సంతకం చేయలేదని చెప్పుకుంటున్నారు. తాను సంతకం చేయలేదు కాబట్టి మద్యంలో అక్రమాలు జరిగినా తనకు సంబంధం లేదని, తనను అరెస్టు చేసే అవకాశమే లేదని ఆయన పరోక్షంగా చెప్తున్నారు. ఆయన చెప్పింది కొంతవరకు నిజమే. మద్యం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి పాత్ర, ఆయన సంతకాలు ఉన్నాయో లేవో తెలియదు. అంతిమ లబ్ధిదారు ఆయనేనని ఈ కేసులో అరెస్ట్ అయిన కసిరెడ్డి, వాసుదేవరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయనకి నిధులు, బంగారం ఎలా చేర్చారో వారు తమ స్టేట్మెంట్లో చెప్పారనే ప్రచారం సాగుతోంది. భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అన్ని విషయాలను సిఐడికి చెప్పారని, మద్యం ద్వారా వచ్చిన అవినీతి సొమ్మును, దానితో కొనుగోలు చేసిన బంగారాన్ని ఎక్కడ పెట్టింది ఆధారాలతో చెప్పారని, దీంతో ఆయనని అరెస్టు చేయబోతున్నారనేది ప్రచారం. ఈ ప్రచారం నిజమైతే ఆయనకు ఎలా అంత బంగారం, సొమ్ములు వచ్చింది తేల్చే పని ఈడీది. ఈడీ ఇప్పటికే రంగంలోకి దిగింది కనుక అది విచారించి అప్పుడు జగన్ని అరెస్టు చేస్తుంది. అయితే ఇప్పుడే సిఐడి ఆయనను అరెస్టు చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. బాలాజీ గోవిందప్ప స్టేట్మెంట్లో కానీ, కసిరెడ్డి, వాసుదేవరెడ్డిల స్టేట్మెంట్లో కానీ సిఐడి జగన్ని అరెస్టు చేయొచ్చు. కానీ ఇది న్యాయస్థానాల్లో నిలబడుతుందా? తమను బెదిరించి స్టేట్మెంట్లు ఇప్పించారని ఇప్పుడు అరెస్ట్ అయిన వారు అప్పుడు ఎదురు తిరిగితే పరిస్థితేంటి? అరెస్ట్ అయిన జగన్కి వెంటనే బెయిల్ లభిస్తుంది. వాస్తవానికి జగన్ కూడా అదే కోరుకుంటున్నారు. ఏడాది క్రితం ఘోరంగా ఓడిన జగన్కి ఇంతవరకు రాజకీయంగా పార్టీని కదిలించే ఒక్క అవకాశం దొరకలేదు. ఇప్పుడు కనుక ఈ కేసులో తనను అరెస్టు చేస్తే పార్టీ శ్రేణులను రోడ్ల మీదకి తేవచ్చు అనే ఆశతో ఆయనున్నారు. బాలాజీ గోవిందప్ప ఇతరుల స్టేట్మెంట్తో అరెస్టు చేస్తే ఆయన వెంటనే బెయిల్పై బయటికి రావచ్చు. దీనివల్ల ఆయనకే రాజకీయంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు జగన్కి రాజకీయంగా పనికొచ్చే అస్త్రాన్ని అందిస్తారా? చంద్రబాబు ఉద్దేశమైతే ఒకసారి జగన్ జైలుకు వెళ్తే మళ్లీ బయటకి రాకూడదనేదే. ఆయనను అరెస్టు చేస్తే కనీసం 5 ఏళ్ల పాటైనా బయటకి రాకుండా ఉండే విధంగా చేయాలనేదే ఆయన వ్యూహం. మద్యం కేసులో టన్నుల కొద్దీ బంగారం జగన్ ఇంటిలోనే లేక జగన్కి సంబంధించిన ఇతర నివాసాల్లోనో దొరికితే ఆయన అరెస్టు ఖాయమే. ఇప్పటి వరకు ఇదంతా రాజకీయం కోసమే, జగన్కి చికాకులు, ఇబ్బందులు సృష్టించడానికే. మొత్తం మీద ఈ కేసులో జగన్కి సంబంధించి బలమైన ఆధారాలు చిక్కాయా లేదా అన్నదాన్ని బట్టే ఆయన అరెస్టు ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు.